మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తర్వాత అభ్యాస దీపిక పాతని తీసి ఇచ్చేయండి. ఇప్పుడే అభ్యాస దీపిక అని ఉంటుంది, అందరు తీసుకోండి ఇప్పటి నుంచే. మనోడు ఏం చేస్తాడంటే లాస్ట్లో ఇస్తుంది, సీనియర్స్ కలెక్ట్ చేసుకుని ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే ఈ చాప్టర్ అయిపోయింది అనుకోండి, ఈ చాప్టర్ అయిపోతే అభ్యాస దీపికలో చేయాలి. తర్వాత దాంట్లో లాస్ట్ మినిట్ రివిజన్ అని ఒక బుక్ ఉంటుంది, సో ఆ బుక్లో చేయాలి, అభ్యాస దీపికలో చేయాలి. రియల్ నెంబర్స్ అయిపోయిందని సార్ చెప్పాడు అనుకోండి, మీరు ప్యారల్గా పోయి ఇంటికి పోయిన తర్వాత సండే కూర్చొని అభ్యాస దీపిక లాస్ట్ మినిట్ రివిజన్ చూడండి. ఎన్ని మార్కులు వస్తాయి మీకు, బ్రహ్మాండమైన మార్కులు వస్తాయి. మ్యాథ్స్లో మిగతా వాటిలో లాగా ఉండదు, అది ఎన్ని అయితే అన్ని పడతాయి. 100 వస్తాయి. దీంట్లో సైకిల్ తీసుకుంటారా లేదా? మీరు కూడా సైకిల్ వచ్చాయి తెలుసా? మన స్కూల్ వచ్చాయమ్మా, ఒకటి వచ్చిందా? కీర్తికి సైకిల్ వచ్చింది, మీరు తీసుకపోతారా లేదా? ఇటు అబ్బాయి లేదా, డల్లులో లేదా అబ్బాయి? సైకిల్ ఉండాలి స్కీమ్ తెలుసా మీకు? తెలియదా? హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి సైకిల్ ఇస్తున్నాం జిల్లా తరఫు నుంచి. సో మంచి సైకిల్ అది. మీరు ఇంటర్మీడియట్ కాలేజ్ పోయేటప్పుడు కూడా మీకు కల కదా సైకిల్ అనేది. సరే ఉన్నోళ్ళు ఓకే, లేనోళ్ళకి పరిస్థితి, ఉన్నోళ్ళు ఆల్రెడీ సైకిల్ మీద వస్తుంది. కానీ మీరు చేయాల్సిందల్లా మంచి మార్కులు తెచ్చుకోవాలి. అదేవిధంగా ఎవరైనా పాస్ బార్డర్లో ఉన్నారో వాళ్ళు పాస్ అయ్యేటట్టు కూడా చూసుకోవాలి. సో పెద్దగా నాకు అన్ని మార్కులు రావాలి మార్కులు పాస్ అయితే ఇంటర్మీడియట్కి వెళ్ళచ్చు. నేను అనేది నా రిక్వెస్ట్ ఏంటంటే హెచ్ఎం కానీ మ్యాథ్స్ టీచర్ కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకెళ్ళండి. ఒక పేపర్ అయిపోయింది అనుకోండి, పాత పేపర్ ప్రాక్టీస్ చేయించండి. ఒక 5-6 పేపర్లు తీసుకొని రియల్ నెంబర్స్ అయిపోయినాయి అంటే ఒక సండే కూడా వస్తే అవసరమే. ఆఫ్డే మీరు కూడా మీ సిలబస్ ప్రకారం మీరు చెప్పండి. చెప్పుకుంటూ ప్రాక్టీస్ మాత్రం మనం అభ్యాస దీపిక, లాస్ట్ మినిట్ రివిజన్, తర్వాత మనం పాత క్వశ్చన్ పేపర్స్, ఇదే రియల్ నెంబర్స్ ఇచ్చి పాత ప్రశ్నాపత్రాల్లో ఏమేమి వచ్చాయి మీకు బుక్స్ కూడా దొరుకుతాయి. వర్డ్ క్వశ్చన్ పేపర్ బుక్స్ దొరుకుతాయి, విత్ ఆన్సర్స్ దొరుకుతాయి. సో రాకపోతే చూడటంలో తప్పు లేదు. రాలేదనుకోండి, ఎట్లా చేసి స్టెప్ వైజ్ చూడండి. ఇప్పటి నుంచి చేస్తేనే అవుతుంది. లాస్ట్లో ఇప్పుడంతా మీరు బడికి రాకుండా చుట్టాలు పోయి పెళ్ళి పోయి 10th క్లాస్లో ఎక్కడే పోతుంది. మీ అమ్మ నాన్న చెప్పాను 10th ఫెయిల్ అయితే పెళ్ళి అంటారు, లేకపోతే ఏదో ఇంటి పని అంటారు, భయంకరంగా ఉంటుంది పరిస్థితి. ఇంటర్మీడియట్ డిగ్రీ చేసి మంచి జాబ్ కొడదామా అవుతా 20 అంటే ఇప్పుడు చదవాలి. 10th ఎవ్రీడే ఇంపార్టెంట్. అటెండెన్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంట్లో ఎవరు ఏం చెప్పినా కానీ పెళ్లిళ్ళకో లేదా ఫంక్షన్లకో లేదా అటు పోవటమో ఇటు పోవటమో పోవడానికి లేదు. ఆరోగ్యం చూసుకోండి, ఎవ్రీడే రండి. మంచి మ్యాథ్స్ సార్ ఉన్నాడు. సో అసలు ఆయన కూడా ఫెయిల్ కావడం లేదు, అట్లా ఎట్లా ఫెయిల్ అయ్యాడు.